హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 19th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక కేరళ రాష్ట్రంకి చెందిన ఒక న్యూస్. అదేంటంటే రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన ఒక తొలి రాష్ట్రంగా, భారత్లో తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచిందంటే కేరళ నిలిచింది. సో ఇక్కడ వచ్చేసి ఆ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు ఈ రోబోటిక్స్ విద్యని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నట్టు ఈ అకాడమిక్ ఇయర్ జూన్ 2 నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఈ విద్యను తప్పనిసరి చేస్తున్నట్లు ఈ రాష్ట్రం నిలిచిందనమాట. సో గుర్తుంచుకోండి, రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం భారత్లో ఇది కేరళ. ఏ తరగతి వాళ్ళకంటే 10వ తరగతి విద్యార్థులకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఈ గ్రూప్ వచ్చేసి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ గ్రూప్ వచ్చేసి ఒక అధ్యయనం చేయడం జరిగింది. అదేంటంటే స్టెమ్ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం ఏ విధంగా, ఈ స్టెమ్ కోర్సుల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం అంటే మహిళలు ఈ స్టెమ్ కోర్సులో ఎంత శాతం ఈ స్టెమ్ కోర్సెస్ని చేస్తున్నారనేది ఒక రిపోర్ట్ అయితే అధ్యయనాన్ని చేయడం జరిగింది ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ గ్రూప్. ఇక్కడ స్టెమ్ అంటే ఏంటంటే స్టెమ్ కోర్సులు అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ ఈ రంగాల్లో చేసే కోర్సులు అన్నమాట. దాన్ని స్టెమ్ కోర్సెస్ అంటారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక మహిళలు ఈ స్టెమ్ కోర్సులు చేసే మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారంటే కేవలం మహిళలు 35% మంది మాత్రమే ఈ స్టెమ్ కోర్సెస్ని చేయడం జరుగుతుంది. అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఇలాంటి ఫీల్డ్స్ని ఎంచుకుంటున్నారు. అంటే కేవలం 35% ప్రపంచవ్యాప్తంగా ఇది పర్సెంటేజ్. మరి ఏ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంత శాతం ఉంది మహిళల యొక్క ప్రాతినిధ్యం అంటే కేవలం 26% మంది, ప్రపంచవ్యాప్తంగా 26% మంది మహిళలు మాత్రమే ఆర్టిఫిషియల్ రంగంలో ఎంచుకోవడం జరుగుతుందంట. సో ఇక్కడ ఇంకొకటి చూస్తే కనుక యూరోపియన్ యూనియన్లో ఐటీ విభాగంలో డిగ్రీ చేసిన మహిళలు ఉంటారు కదా, డిగ్రీ చేసినటువంటి ప్రతి 4 మహిళల్లో కేవలం ఒకే ఒక్క మహిళ మాత్రమే డిజిటల్ రంగంలో ఉద్యోగం అనేది చేయడం జరుగుతుందంట. అంటే ఐటీ విభాగం చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అందులో కేవలం ఒకరు మాత్రమే ఈ డిజిటల్ రంగాన్ని ఉద్యోగంగా ఎంచుకుంటున్నారంట. సో ఇక్కడ చూస్తే కనుక ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో, ఎకనామికల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉన్న దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల్లో కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న మహిళలు ఎంతమంది అంటే 26%, ఇంజనీరింగ్ రంగాన్ని ఎంచుకునేటువంటి మహిళలు ఎంతమంది అంటే 15%, క్లౌడ్ కంప్యూటింగ్ ఈ రంగంలో ఉన్న మహిళలు ఎంతమంది అంటే 12% మాత్రమే ఈ రంగాల్లో ఉంటున్నారంట. సో ఇది వచ్చేసి ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలలో ఇట్లా ఉంది పర్సెంటేజ్. ఇక్కడ ఏంటంటే టోటల్గా చూస్తే కనుక ఈ స్టెమ్ కోర్సెస్ టెక్నాలజీ పరంగా కానీ, సైన్స్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ ఈ రంగాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువగా ఉంటున్నట్టు ఈ అధ్యయనం అనేది తెలపడం జరుగుతుంది. స్టెమ్ కోర్సెస్ అంటారు దాన్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్లోబల్ ఈవీ అవుట్లుక్ 2025. ఈ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ ఈ రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే విద్యుత్ ఆటోలు, ఎలక్ట్రిక్తో నడిచే ఆటోలు ఏవైతే ఉంటాయో ఆ ఆటోలకి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా మన భారత్ నిలిచిందంట. విద్యుత్ ఆటోలకి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఏది మన భారత్ నుండే క్రయ విక్రయాలు అనేవి జరుగుతున్నాయంట. అతిపెద్ద మార్కెట్ ఈ 3 వీలర్స్ ఆటోలకి, అది ఎలక్ట్రిక్ ఆటోలకి భారత్ నిలిచింది. అయితే ఇక్కడ చూస్తే కనుక 2024 సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఆటోలను విక్రయాలు మన దేశం నుండి ఎన్ని ఆటోలను విక్రయించడం జరిగిందంటే ఎలక్ట్రిక్ ఆటోలని 7 లక్షల ఆటోలని, ఎలక్ట్రిక్ ఆటోలని విక్రయించడం జరిగిందంట. సో ఇది కంపేర్ చేసి చూస్తే కనుక 20% పెరుగుదల 2024 సంవత్సరంలో కనిపించిందంట. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా భారత్ నిలిచింది. ఏ రంగంలో అంటే విద్యుత్ ఆటోలను విక్రయించడంలో. విద్యుత్ ఆటోలకి అతిపెద్ద మార్కెట్గా ఏ దేశం నిలిచిందంటే భారత్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద డ్రెడ్జర్ దాని పేరు వచ్చేసి DCI డ్రెడ్జ్ గోదావరి వెజల్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించడం జరుగుతుందన్నమాట. నెదర్లాండ్స్ దేశ సహాయంతో ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఈ భారతదేశంలోనే అతిపెద్ద డ్రెడ్జర్ అయినటువంటి DCI డ్రెడ్జ్ గోదావరిని నిర్మించడం జరుగుతుందన్నమాట. సో ఇది ఏంటంటే డ్రెడ్జర్ అంటే ఏంటంటే ఇప్పుడు సముద్ర గర్భాల్లో కానీ సముద్ర ప్రాంతంలో నౌకలు అనేవి ప్రయాణిస్తుంటాయి కదా. సో వాటికి ఎటువంటి అడ్డంకులు అనేది లేకుండా, ఎటువంటి అడ్డంకులు సెగ్మెంట్స్ సముద్ర గర్భంలో ఏవైతే ఉంటాయో మట్టి లాంటివి, దిబ్బలు లాంటివి ఉంటాయి, వాటిని తొలగించడం కొరకు ఈ డ్రెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. సో అలాంటి డ్రెడ్జర్ని ఎవరు నిర్మిస్తున్నారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించడం జరుగుతుంది నెదర్లాండ్ సహాయంతో. ఇది సేమ్ నౌకలాగానే ఉంటుందన్నమాట. సముద్ర గర్భాల్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ని తొలగించి నౌకల యొక్క ప్రయాణాన్ని, షిప్స్ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేయడం జరుగుతుంది.
సో ఇలాంటి అతిపెద్ద డ్రెడ్జర్ని పేరు వచ్చేసి DCI డ్రెడ్జ్ గోదావరి వెసెల్. ఎవరు నిర్మిస్తున్నారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశం వచ్చేసి అగ్రస్థానంలో ఉందన్నమాట. దేని ఎగుమతులలో అంటే స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేయడంలో భారత్ అగ్రస్థానంలో టాప్ ప్లేస్లో ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్స్ దిగుమతి కాదు, ఎగుమతులను గుర్తుంచుకున్నాం. అంటే మన దేశం నుండి ఇతర విదేశాలకి స్మార్ట్ ఫోన్స్ని ఎగుమతి చేయడంలో భారత్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ చూస్తే కనుక 2024-25 సంవత్సరంలో స్మార్ట్ ఫోన్స్ యొక్క ఎగుమతులు ఏ దేశానికి ఎక్కువగా మన భారత్ 2024-25 సంవత్సరంలో అత్యధిక ఎగుమతులు చేసింది అంటే అమెరికాకు 5 రెట్లు, నార్మల్ కంటే 5 రెట్లు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ని ఎగుమతులు చేసిందంట. అండ్ జపాన్కి వచ్చేసి చేయాల్సిందంటే 4 రెట్లు ఎక్కువగా ఎగుమతులు అనేవి పెరగడం జరిగినాయంట అమెరికాకి జపాన్కి చేస్తున్న ఎగుమతుల కంటే. సో ఇక్కడ చూస్తే కనుక విలువ, ఈ ఎగుమతుల యొక్క విలువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో చూస్తే కనుక స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల యొక్క విలువ $15.57 బిలియన్ ఉంటే 2024-25 సంవత్సరంలో స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల విలువ వచ్చేసి $24.14 బిలియన్ అనేది ఉంది. సో మనకి ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మన భారతదేశం ఏ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తుంది, ఏ ప్రోడక్ట్స్ని దిగుమతి చేసుకుంటుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో స్మార్ట్ ఫోన్స్ని ఎగుమతి చేయడంలో భారత్ టాప్ ప్లేస్లో ఉందని గుర్తుంచుకోండి. అమెరికా, జపాన్ వంటి దేశాలకి మన భారత్ స్మార్ట్ ఫోన్స్ని ఎగుమతి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నోవావాక్స్. ఇది వచ్చేసి కోవిడ్కి వ్యాక్సిన్ అనమాట. దాని పేరు వచ్చేసి నోవావాక్స్. నోవావాక్స్ అనే సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ నోవావాక్స్ ఏంటి, కోవిడ్కి వ్యాక్సిన్ అనమాట. సో దీనికి వచ్చేసి FDA ఆమోదం తెలిపింది. USAలో ఉన్నటువంటి FDA ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ ఈ నోవావాక్స్ అనే వ్యాక్సిన్కి ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసి 60 సంవత్సరాల వయసు కన్నా ఎక్కువ ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో గుర్తుంచుకోండి, నోవావాక్స్ ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగబోతున్నాయి. May 19 నుంచి ప్రారంభమై 27 వరకు ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలను జరగబోతున్నాయి. ఇక్కడ థీమ్ చూస్తే కనుక వన్ వరల్డ్ ఫర్ హెల్త్ వచ్చేసి థీమ్ అన్నమాట. సో ఇక్కడ భారత్ తరపున వచ్చేసి యూనియన్ హెల్త్ సెక్రటరీ అయినటువంటి పుణ్య సలీల శ్రీవాస్తవ గారు మన భారత్ తరపున పాల్గొంటున్నారు ఈ సమావేశాలలో. 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆపరేషన్ ఒలివియా. ఈ ఆపరేషన్ ఒలివియాని ఎవరు చేపడుతున్నారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మిషన్ వచ్చేసి ఈ ఆపరేషన్ ఒలివియాని చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఆపరేషన్ ఒలివియా అంటే ఏంటంటే ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు ఉంటాయి కదా, ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు, వాటి యొక్క సంరక్షణ కొరకు ఈ ఆపరేషన్ ఒలివియాని చేపట్టడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, ఆపరేషన్ నేమ్ అండ్ పర్పస్ అనే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటో గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆలివ్ రిడ్ల తాబేళ్ళ యొక్క సంరక్షణ కోసం చేపడుతున్న ఆపరేషనే ఆపరేషన్ ఒలివియా. ఇవి వచ్చేసి ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు. ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఒడిశా రాష్ట్రంలోని గహిర్మత సాంక్చువరీలో అండ్ వైజాగ్లో ఎక్కువగా ఈ ఆలివ్ రిడ్లు అనేవి తాబేళ్ళు గుడ్లు ఎక్కువగా పెడతాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 19వసారి ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి బ్రిటిష్ పర్వతారోహకుడు. అతని పేరు వచ్చేసి కెంటన్ కూల్. ఇతను 19వసారి ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి వ్యక్తి అనమాట. సో షేర్పా కాని వ్యక్తి అంట, రికార్డుగా ఇతను రికార్డుని ఎక్కాడు. షేర్పా కాని వ్యక్తిగా ఇతను రికార్డుని ఎక్కడం జరిగింది. ఇక్కడ షేర్పా అంటే నేపాల్కి చెందిన వ్యక్తి. హిమాలయ ప్రాంతంలో నివసించేవాళ్ళు, నేపాల్ దేశంలో హిమాలయ ప్రాంతంలో నివసించే వాళ్ళని షేర్పా అని అంటారంట. సో అలా కాని వ్యక్తిగా ఈ 19వసారి ఎవరెస్ట్ను అధిరోహించిన రికార్డుని ఎవరు నెలకొల్పారంటే బ్రిటిష్ పర్వతారోహకుడు అయినటువంటి కెంటన్ కూల్ ఈ రికార్డుని సాధించడం జరిగింది. కెంటన్ కూల్. నెక్స్ట్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025. వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025 ఈ ఛాంపియన్షిప్ వచ్చేసి యుఎస్ఏలోని షికాగోలో జరిగిందనమాట. ఈ ఛాంపియన్షిప్ విన్నర్ వచ్చేసి ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి నూర్ ఆల్ షెర్బిని. మహిళల విభాగంలో ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి నూర్ ఆల్ షెర్బిని 8వసారి వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకోవడం జరిగిందంట. ఆల్రెడీ ఇంతకుముందు నికోల్ డేవిడ్, మలేషియాకి చెందినటువంటి నికోల్ డేవిడ్ రికార్డు, ఆమె కూడా 8వసార్లు ఈ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగిందంట. సో ఈ ఛాంపియన్షిప్ ఈమె గెలవడం ఈక్వల్గా ఉన్నారు ఇద్దరు. నూర్ ఆల్ షెర్బిని వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ 2025. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆపరేషన్ సింధూర్, వన్ మిషన్ వన్ మెసేజ్ వన్ భారత్.
సో ఇక్కడ మనం పహల్గామ్ దాడి జరిగిన తర్వాత May 7న ఆపరేషన్ సింధూర్ని మన భారత్ చేపట్టడం జరిగింది. ఎవరిపైన అంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఎవరైతే నిర్వహిస్తారో ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి కదా, వాటిపై ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మన ఇండియన్ ఆర్మీ చేపట్టడం జరిగింది కదా. సో ఇక్కడ ఏంటంటే అన్ని విదేశాలలో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు చేపట్టడం జరిగింది, వాటి యొక్క కారణం ఏంటనేది, ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం కోసం ఎందుకు చేపట్టడం జరిగింది అనేది, అండ్ అన్ని దేశాల యొక్క మద్దతును కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రచారాన్ని నిర్వహిస్తుంది అనమాట. సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి విదేశాల్లో ప్రచారం అనేది చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టడం జరిగింది, దాని యొక్క ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు విదేశాల యొక్క మద్దతు కొరకు మన భారత్లోని అన్ని పార్టీ నాయకులతో కలిపి ఒక 7 బృందాలను తయారు చేసి 7 బృందాలతో మొత్తం ఇక ప్రపంచంలోని వివిధ దేశాలు ఉంటాయి కదా, ఇంపార్టెంట్ కంట్రీస్, ఆ కంట్రీస్లలో ఒక 7 బృందాలతో పర్యటన అనేది చేపట్టడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టడం జరిగింది అండ్ ప్రపంచ మద్దతు కొరకు ఈ పర్యటన అనేది చేపట్టడం జరుగుతుంది. 1 మిషన్ 1 మెసేజ్ 1 భారత్ అనే పేరుతో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారతదేశం నుంచి చేస్తున్నటువంటి ఎగుమతులలో 4 రంగాల యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉందంట. ఈ 4 రంగాల యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంది. దేంట్లో అంటే భారతదేశం చేసినటువంటి ఎగుమతులలో. సో ఆ రంగాలు ఏంటి చూస్తే కనుక ఇంజనీరింగ్ ఉత్పత్తులకు సంబంధించింది అండ్ వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా మరియు ఎలక్ట్రానిక్స్. ఈ 4 రంగాలు ఎక్కువగా ఈ 4 రంగాల నుంచి ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నాము మన భారతదేశం నుండి. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కేంద్ర వాణిజ్య గణాంకాల శాఖ అనేది రిలీజ్ చేయడం. ఇక్కడ డేటా చూస్తే కనుక 2024-25 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎగుమతులలో 50%, ఎగుమతులు ఏవైతే చేస్తున్నామో మన దేశవ్యాప్తంగా 50% ఈ 4 రంగాల నుంచే ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయంట. సో ఇక్కడ ఇంజనీరింగ్ ఉత్పత్తులు చూస్తే కనుక ఇంజనీరింగ్ ఉత్పత్తులు యొక్క వాటా ఎగుమతులలో దీని యొక్క వాటా ఎంత ఉందంటే 26.67% వాటా ఉంది. మరి ఏ దేశాలకి ఈ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తున్నామంటే అమెరికా, UAE, సౌదీ అరేబియా, బ్రిటన్, జర్మనీ దేశాలకి ఇంజనీరింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. మరి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క వాటా ఎంత ఉందంటే 11.85% ఉంది. ఫార్మా ఉత్పత్తులు, మెడికల్కి సంబంధించిన ఉత్పత్తుల యొక్క వాటా 6.96% ఉంది. ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చేసి 8.82% ఉంది. సో వీటి యొక్క విలువ చూస్తే కనుక 2024-25 ఆర్థిక సంవత్సరంలో వీటి యొక్క విలువ ఎంత అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగుమతుల విలువ $117 బిలియన్, వ్యవసాయ రంగ ఉత్పత్తులకు సంబంధించిన విలువ $52 బిలియన్, ఫార్మా ఎగుమతులకు సంబంధించిన విలువ వచ్చేసి $30.47 బిలియన్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విలువ వచ్చేసి $38.58 బిలియన్ అనేవి ఎగుమతుల విలువ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారతదేశంలో స్థూలకాయంకి సంబంధించిన ఒక రిపోర్టు. ఈ రిపోర్ట్ వచ్చేసి వైద్య జర్నల్ అయినటువంటి లాన్సెట్లో ప్రచురించడం జరిగింది. దీనిలో వచ్చేసి 2050 సంవత్సరం నాటికి భారతదేశంలో 44.9 కోట్లు, అప్రాక్సిమేట్లీ 45 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడతారన్నట్లు ఈ లాన్సెట్లో ప్రచురించడం జరిగింది. సో భారతదేశంలో స్థూలకాయంతో బాధపడే వారి సంఖ్య ఇంక్రీజ్ అవుతానే ఉంది ఇయర్కి. ఇక్కడ పురుషులు ఈ స్థూలకాయంతో బాధపడే వారి సంఖ్యలో పురుషులు వచ్చేసి 21.8 కోట్ల మంది ఉంటే మహిళలు వచ్చేసి 23.1 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడతారన్నట్టు ఈ జర్నల్లో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బంగాళాఖాతంలో ఒక తుఫాన్ అనేది ఏర్పడడం జరిగింది. దానికి శక్తి అనే తుఫాన్గా నామకరణం చేయడం జరిగింది. ఏ దేశం శక్తి అని నామకరణం చేసిందంటే శ్రీలంక వచ్చేసి శక్తి అనేది నామకరణం చేయడం జరిగింది. సో ఇక్కడ చూసాక తుఫాన్లకి కొన్ని దేశాలు వచ్చేసి నామకరణం చేశారనమాట. సో శక్తి అనే తుఫాన్ నామకరణం ఎవరు చేశారంటే శ్రీలంక దేశం నామకరణం చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. రైల్వే రంగంలో ఇన్ని రోజుల వరకు ఉన్నటువంటి పింక్ బుక్, ఈ పింక్ బుక్లో వచ్చేసి ఆ రైల్వే రంగానికి సంబంధించిన బడ్జెట్స్, వార్షిక నివేదిక అలాంటివి ఈ పింక్ బుక్లో ప్రచురించేవారనమాట. సో ఆ పింక్ బుక్ని ఇప్పుడు ఆపేస్తున్నామంటూ రైల్వే రంగం తెలపడం జరిగింది. రైల్వే రంగంలో ఇన్ని రోజుల వరకు ఉన్నటువంటి పింక్ బుక్ అనేది నిలిపివేత. సో దీనికి బదులుగా పింక్ బుక్ బదులుగా ప్రత్యేక బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో పింక్ బుక్ అంటే రైల్వే రంగంలో యూజ్ చేసినటువంటి ఒక పింక్ బుక్. దీనిలో వచ్చేసి బడ్జెట్కి సంబంధించిన వార్షిక డేటా ఉంటుంది కదా, దాంట్లో ఆ డేటాని పింక్ బుక్లో వాడేవారు. పింక్ బుక్ని ఆ డేటా కోసం వాడేవారు. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని నిలిపివేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ రాజోన్ కి బావలి. ఇది వచ్చేసి ఒక ప్రాచీన బావి, 16వ శతాబ్దానికి చెందినటువంటి ప్రాచీన బావి. దీన్ని పునరుద్ధరించడం జరిగింది అన్నమాట. పునరుద్ధరణ పనులు అనేవి
ఈ బావికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు పూర్తవడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే రాజోన్ కి బావలి న్యూఢిల్లీలో ఉంది. దీన్ని వచ్చేసి ఈ పునరుద్ధరణ పనులు ఎవరు నిర్వహించారంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ టీసీఎస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ బావికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు పూర్తవడం జరిగింది. రాజోన్ కి బావలి ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ జ్ఞాన భారతం మిషన్. ఈ నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ని పునరుద్ధరించి జ్ఞాన భారతం మిషన్గా ప్రారంభించనున్నారన్నమాట. ఏ రోజున అంటే జూన్ 9న ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జ్ఞాన భారతం మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాలు ఉంటాయి కదా, వివిధ లైబ్రరీలో ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాలు కానీ బుక్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, వాటిని మాన్యుస్క్రిప్ట్లను అలాంటి వాటిని డిజిటలైజ్ అనేది చేసి సంరక్షించడం జరుగుతుంది అన్నమాట ఈ జ్ఞాన భారతం మిషన్లో భాగంగా. సో గుర్తుంచుకోండి, ప్రాచీన గ్రంథాలు, భారతదేశానికి చెందినటువంటి ప్రాచీన గ్రంథాలు, ఇంపార్టెంట్ గ్రంథాలు ఉంటాయి కదా, వాటిని డిజిటలైజ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. అదే జ్ఞాన భారత మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి వచ్చేసి ఈ మిషన్ లక్ష్యం ఏంటంటే 1 కోటి మాన్యుస్క్రిప్ట్లను కవర్ చేయడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం అన్నమాట. అయితే ఈ బడ్జెట్లో 2025-26 సంవత్సరం బడ్జెట్లో ఈ మిషన్కి ఎంత బడ్జెట్ని కేటాయించారంటే స్టార్టింగ్లో 23.5 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో ఆ బడ్జెట్ని వచ్చేసి 60 కోట్లకు పెంచడం జరిగిందనమాట. సో ఇది పునరుద్ధరణ మిషన్ అని చెప్పాను కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2003లో ప్రారంభించడం జరిగింది. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి జ్ఞాన భారత్ మిషన్గా జూన్ 9న ప్రారంభించనున్నారు. సో ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.